ప్రైజ్ ద లార్డ్. సజీవుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క అద్భుతమైన వాక్యంలో నుంచి మనం నేర్చుకునే అద్భుతమైన పాఠము బానిసత్వం. దేవుడు సౌలుని అభిషేకించి ఫిలిష్తీయుల మీద యుద్ధానికి పంపించినప్పుడు గొలియాతు ఫిలిష్తీయుల పక్షంగా గొలియాతు ఒక్కడే నుంచుంటాడు. ఈ గొలియాతు నుంచున్నప్పుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 40 రోజులు ఇశ్రాయేల్ ప్రజల్ని అలాగే దేవుణ్ణి దూషిస్తూ ఉన్నప్పుడు ఈ సౌలు అనే వ్యక్తి తన గుడారంలో కూర్చొని తన పని వారితో ముచ్చటిస్తూ ఉంటాడు. అయితే అదే గుడారంలో ఉన్న సౌలు తెగించి బయటకు వస్తే అక్కడ వాక్యం వేరేలాగుండేది. అయితే యెషయి కుమారుడైన దావీదు, ఆయన యెహోవా యొక్క దీనదాసుడు. ఈయన అరణ్యంలో మేకలు కాచుకుంటూ గొర్రెలను కాచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఒక సున్నతి లేని వాడు దేవుణ్ణి తిడుతున్నప్పుడు తనలో ఉన్న రక్తం మరిగిపోయింది. అయితే చాలా మటుకి సౌలు గాని దావీదు అన్నలు గాని తనని వెనక్కి లాగుతారు. నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు పనికిరాని వాడని. ఇలా ఎన్నో అవమానించినా నిందలేసినా దాన్ని పట్టించుకోకుండా దావీదు ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుణ్ణి తిట్టాడు అని చెప్పి రోషము కలిగి తన ప్రజల్ని ఇశ్రాయేలుని బానిసత్వం నుంచి విడిపించడానికి తన చేతికున్న ఒడిసె, ఆ ఒడిసెలో 5 రాళ్ళు. ఈ ఈ 5 రాళ్ళకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ఒడిసెను పట్టుకొని 5 రాళ్ళను తీసుకొని సున్నతి లేని ఆ ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఆ ఒడిసెలో రాయి పెట్టి గిరా గిరా తిప్పి తన నుడికి చేసి కొడతాడు. అప్పుడు తను బోర్ల పడినప్పుడు తన కట్టె తీసుకొని ఫిలిష్తీయుడైన గొలియాతు తల నరికి ఇశ్రాయేల్ ప్రజలకి గొప్ప విజయాన్ని కలగజేస్తాడు. అలాగే నీ చేతిలో ఉన్న ప్రార్థన అనే ఆయుధమును వాడి నీ కుటుంబము అప్పుల్లో నుంచి, శాపంలో నుంచి, పాపంలో నుంచి విడుదల పొందుకోవడానికి నువ్వు ప్రార్థన అనే ఒడిసె ఎందుకు వాడట్లేదు? దేవుడు పరలోకంలో నుంచి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థన వాక్యాన్ని వాడి నీ సమస్యలన్నిటికీ పరిష్కారం నువ్వు దేవుని దగ్గర వెతుకోవాలని కోరుకుంటూ సమాధానం కలుగును గాక. వందనాలు.